కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజానికంతో పాటు వేతన జీవులకు భారీగా ఊరట ఇచ్చారు. శాఖల వారీగా చూసుకుంటే రక్షణ శాఖకు ఏకంగా 4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది కంటే 400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే 445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపారు. మొత్తంగా విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించింది. ఏపీకి ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారో చూద్దాం. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, విశాఖ స్టీల్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు, ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా 375 కోట్లు, ఏపీలో రోడ్లు వంతెనల ప్రాజెక్టుకు 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ 2వ దశకు 242.50 కోట్లను ఏపీకి ప్రాజెక్టు వారీగా కేటాయించడం జరిగింది.